అందరికీ నమస్కారం. ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సంబంధించి అనేక వాస్తవాల్ని 2 రోజుల క్రితం విలేకరుల సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయటం జరిగింది. ఫైబర్ నెట్ యొక్క విశిష్టత గురించి, ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా అతి తక్కువ ధరకే కేవలం 149 రూపాయలకే మరి ఇంటర్నెట్ సౌకర్యం కానివ్వండి, కేబుల్ టీవీ సౌకర్యం కానివ్వండి, టెలిఫోన్ సౌకర్యం కానివ్వండి, ఇటువంటి 3 రకాలైనటువంటి సౌకర్యాల్ని ఏ విధంగా కల్పించడానికి ఆ రోజున చేపట్టినటువంటి ప్రాజెక్టు. ఆ తర్వాత మరి దాదాపు 10 లక్షల గృహాలకి మరి ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా ఈ సేవలన్నింటినీ కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి విస్తరించినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి సాక్షాత్తు దేశ ప్రధాని గారు కూడా మరి ప్రాజెక్ట్ని అభినందించడం, మరి కేంద్ర టెలికాం శాఖ అధికారులు, సెక్రటరీ స్థాయి అధికారులందరూ కూడా రాష్ట్రానికి విచ్చేసి ఈ ప్రాజెక్ట్ని పరిశీలించి ఇది మిగతా రాష్ట్రాలన్నింటికి కూడా ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాజెక్టు, రోల్ మోడల్ అని చెప్పి వాళ్ళు కూడా కితాబ్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. మరి ఇటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్రాజెక్టు పైన అకారణంగా బురద జల్లుతూ, లేనిపోని ఆరోపణలు చేస్తూ, పదే మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి గురించి పిచ్చి ప్రేలాపనలు పేలుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఏమీ లేనటువంటి దానిలోంచి ఏదో ఉన్నట్టు సృష్టించే ప్రయత్నాలు చేస్తూ మరి అనవసరంగా అసంబద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా మరి కొంతమంది వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టు కుంభకోణంలో మేము అతి త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పి మరి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా అంటే ఇటువంటి కళలు మీకు చాలా ఉండొచ్చు, నేనేం తప్పు పట్టట్లా. అంటే కళలు కనటంలో తప్పు లేదు, కానీ మీ కళలు నిజం అవ్వాలంటేనే అది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. మీరు ఎన్ని రకాలుగా ఎన్ని చిందులు వేసినా, ఎన్ని అవాకులు చవాకులు పేలినా, ఇటువంటి వ్యాఖ్యానాలు, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యానాలు ఎన్ని చేసినా, తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, లోకేష్ గారి పైన కానీ ఇవాళ మీరు మచ్చ వేయటం అనేది అది జరగనటువంటి పని. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఫైబర్ నెట్ విషయంగానే ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నా వైసీపీ నాయకుల్ని. ఏం చెప్పారండి మీరు? కరెక్ట్గా సంవత్సరం క్రితం జూన్ జూలై 2020లో వీళ్ళ పకోడీ పేపర్లో ఒక పెద్ద హెడ్లైన్, అవినీతి డబ్బుతో పెట్టుకున్నటువంటి ఒక పకోడీ పేపర్ ఉంది కదండి, సాక్షి. దానిలో చంద్రన్న గోల్మాల్పై సిబిఐ, ఫైబర్ గ్రిడ్ టెండర్లలో భారీ అక్రమాలు, ఏదో సిబిఐకి ఏదో అప్పచెప్తున్నాం, భారీ అక్రమాలు జరిగాయి, ఇంకేముంది అసలు ఫైబర్ గ్రిడ్ మొత్తం కూడా అవినీతిమయం అని చెప్పి పిచ్చరాతలన్నీ రాశారు మీ పకోడీ పేపర్లో. రాసి ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా జీవో నెంబర్ 77 డేటెడ్ 13/7/2020 ఒక ప్రత్యేకమైనటువంటి జీవో. ఏమని? ఫర్ ఎంక్వైరీ ఇంటు ద స్కామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ బై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ వాళ్ళు విచారణ కంటండి ఏపీ ఫైబర్ నెట్లో కుంభకోణం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి జియో విడుదల చేస్తారు. ఎప్పుడండి? కరెక్ట్గా సంవత్సరం క్రితం 13/7/2020 జీవో నెంబర్ 77. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా ఒక లేఖ కూడా రాస్తారు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, ఏది కేంద్ర ప్రభుత్వానికి ఈ సిబిఐ ఎంక్వైరీ గురించి, సిబిఐ ఎంక్వైరీ జరపాలి అని చెప్పి ఈ రకంగా జీవోలు విడుదల చేసి మళ్ళీ లేఖలు కేంద్ర హోంశాఖకి. కరెక్ట్గా సంవత్సరం క్రితం 20/7/2020. ఇవాళ ఈ పనికిమాలిన దద్దమ్మలను ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళనే సూటిగా అడుగుతున్నా, ఏమైపోయిందా మీ సిబిఐ? సంవత్సరం క్రితం పంపించారు కదా, లేఖలు రాశారు కదా, కేంద్ర హోంశాఖకి జీవోలు విడుదల చేశారు కదా, సిబిఐ ఎంక్వైరీ మేము ఆదేశిస్తున్నాం,
ఏపీ ఫైబర్ నెట్లో ఏదో పెద్ద కుంభకోణం జరిగిపోయిందని చెప్పి జీవోలు జారీ చేశారు కదయా. ఏం జరిగింది? సిబిఐ తీసి చెత్తబుట్టలు వేసింది. మీరు రాసినటువంటి లేఖల్ని, ఇచ్చినటువంటి జీవోల్ని తీసి చెత్తబుట్టలు వేసిందా సిబిఐ? ఎందుకంటే ఇవాళ చాలా స్పష్టంగా దేశం మొత్తం తెలుసు, అతి తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సేవల్ని, మరీ ముఖ్యంగా ట్రిపుల్ ప్లే సిస్టమ్ని, 3 రకాలైనటువంటి సేవల్ని 149 రూపాయలకే అతి తక్కువ ఖర్చుతో దేశంలో మరే ఇతర రాష్ట్రం అవలంబించిన విధంగా ఒక ప్రాజెక్ట్ అమలైతే దానిలో ఏదో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందని చెప్పి మీరు పిచ్చవాగుడంతా వాగి ఇటువంటి దిక్కుమాలినటువంటి జీవోలు ఇస్తే ఎవడు పట్టించుకుంటాడయా? తీసి చెత్తబుట్టలు వేసింది సిబిఐ. సంవత్సరం నుంచి ఏం గట్టి పీకుతా ఉన్నారా మీరు? రాశారు కదా సంవత్సరం క్రితం సిబిఐకి. ఏమైంది మీ సిబిఐ ఎంక్వైరీ? ఎందుకని పట్టించుకోలేదు సిబిఐ? తీసి చెత్తబొట్లు వేస్తే మీరు ఇవాళ మళ్ళీ మాట్లాడతారు. ఏమైపోయింది మీ మంత్రుల ఉపసంఘంలో నివేదికలు? ఏంటా మీరు కొండను దవ్వి ఎలుకని కాదు కదా, ఎలుక వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారు మీరు. ఇవాళ మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మీరు మాట్లాడతారు. నిజంగా మీరు చేసేటటువంటి ఆరోపణలలో ఏమాత్రం చిన్న వాస్తవం ఉన్నా కూడా సిబిఐ చెత్తబుట్లో పడేసి ఉండేదా? మీరు డిమాండ్ చేసినటువంటి సిబిఐ విచారణని, మీరు విడుదల చేసినటువంటి ఈ పనికిమాలిన జీవోల్ని. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, ఇది వాళ్ళ కొత్తగా వీళ్ళు పాడుతున్నటువంటి పాట కాదు. సంవత్సరం క్రితమే మొదలెట్టారు ఈ దుష్ప్రచారాన్ని, బురద జల్లే కార్యక్రమాన్ని. ప్రత్యేకమైనటువంటి జీవోలు ఇచ్చారు సిబిఐకి. అయినా కూడా తీసి చించి చెత్తబొట్లు వేశారు. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి తెలుసు, దిస్ ఈజ్ ఎ యునిక్, వన్ ఆఫ్ ఎ కైండ్ ప్రాజెక్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ విచ్ స్టార్టెడ్ విత్ ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ పనికి మాలిన ముఖ్యమంత్రికి ఎట్లాగో అటువంటి విజన్ లేదు, అటువంటి ఆలోచనలు రావు. ఈయన గారికి ఏం ఆలోచనలు వస్తాయంటే అండి, బాధుడు ఆలోచనలు బాగా వస్తాయండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి బాధుడే బాధుడు, ఏది చూసినా బాధ అవతల బారేయటమే కదా. ఈ ఏపీ ఫైబర్ నెట్ దీనిని కూడా వదలలేదు. ఇది ఫిబ్రవరి మాసంలో 2020లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఏపీ ఫైబర్ ఛార్జీల మోత, రాష్ట్రంలో వినియోగదారులపై కోట్లాది రూపాయల భారం. ఇది మీరు సాధించినటువంటి ఘనకార్యం. మేము 149 రూపాయలకే ఆ రోజున 3 రకాలైనటువంటి సేవల్ని మేము అందించడం ప్రారంభిస్తే, మీరు అధికారంలోకి రాగానే మీరు చేసింది ఏంటయా? ఆఖరికి పేదవాడి ఇంటికి ఒక ఇంటర్నెట్ కనెక్షన్, ఒక కేబుల్ టీవీ కనెక్షన్, ఒక టెలిఫోన్ సౌకర్యం ఏదో తక్కువ ధరకే గత ప్రభుత్వం అందిస్తుంది. దానిని ఇంకా మెరుగ్గా ముందుకు తీసుకువెళదాం, పేదవాడికి ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పిద్దామన్న ఆలోచన మీ దిక్కుమాలిన ప్రభుత్వానికి ఎలాగూ రాదు. పైపెచ్చు ఛార్జీలు బాధేస్తారు. 300 రూపాయలు దాటిచ్చేశారండి ఛార్జీలని. 1 కాదు 2 కాదు, 149 రూపాయలు కాస్త 300 రూపాయలకి పైపెచ్చు వీళ్ళు పెంచినటువంటి పరిస్థితి. నెలకు దాదాపు 300 రూపాయల వరకు పెంచినట్టు ప్రకటించింది. మార్చిలో ఇచ్చే బిల్లులను 300 రూపాయలు ఇవ్వాలని ప్రకటించారు. ఇది ఏపీ ఫైబర్ ఛార్జీల యొక్క మోత బాధుడి కార్యక్రమం. దాంతో ఏం జరిగింది? డిజిటల్ ఫైబర్ నెట్ కాస్త డిజిటల్ అయిపోయింది. దిశానిర్దేశం లేనటువంటి సేవలుగా మారిపోయాయి. కనెక్షన్ ధర అమాంతం పెంపు, సంతృప్తిగా లేని వినియోగదారులు. ఇది మీ ప్రభుత్వం యొక్క ఘనకార్యం. దేశానికే ఆదర్శవంతంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించి దాని ఛార్జీలు పెంచేసి రెండింతలో 149 కాస్త 300 రూపాయలు దాటించేసి మోయలేనటువంటి భారాన్ని వినియోగదారులపైన, ముఖ్యంగా పేద వర్గాలపైన మోపి ఈ రోజున మాట్లాడతారు ఏపీ ఫైబర్ నెట్ గురించి.
దాని యొక్క సేవల గురించి, ఏదో దానిలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆ రకంగా మేలు చేయకపోగా మీరు చేసినటువంటిది ఏంటయా? ఛార్జీల మోత మోగించారు. మీరు మోయలేనటువంటి భారాన్ని ఈ రోజున వినియోగదారులపైన మోపారు. ఇంకొక పక్కన ఏదో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిపోయింది, వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని మాట్లాడుతున్నారు. ఏదో అంటే చెప్పాను కదండి, దోచుకున్న డబ్బు బాగా ఉంది, దండిగా ఉంది. దానితో పూర్తిగా ఇవాళ ఒక ఛానల్, ఒక పకోడీ పేపర్ని పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడొచ్చు. కొన్ని ఛానల్స్ పైన ఒత్తిడి తీసుకొచ్చి మరి వీళ్ళ తప్పుడు రాతల్ని, వీళ్ళ తప్పుడు వాగుడిని ప్రసారం చేసే విధంగా ఒత్తిళ్లు తీసుకురావచ్చు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా సూటిగా, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 770 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏదైతే మేము ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఫేజ్ 1లో దాదాపు 10 లక్షల కనెక్షన్ల వరకు మేము అందించగలిగాము. 25,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ని మేము అందుబాటులోకి తీసుకురాగలిగాము. 2,500 స్టేషన్లకి, సబ్ స్టేషన్లకి ఈ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కేబుల్ని తీసుకువెళ్ళి అక్కడి నుంచి వినియోగదారులకి కనెక్షన్స్ ఇస్తూ ఉన్నాము. ఇవాళ దాని ద్వారా వస్తున్నటువంటి ఆదాయం ఎంతండి రాష్ట్ర ప్రభుత్వానికి? ఈ 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు 300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందా లేదా? కనీసంగా ప్రతి నెల 10 కోట్లకి తగ్గకుండా మీకు ఆదాయం వస్తుందా లేదా? ఇవాళ ఒక పక్కన ఈ 2 సంవత్సరాల కాలంలో 770 కోట్ల రూపాయల పెట్టుబడికి మా ప్రభుత్వ హయాంలో మేము మార్చి 2019కి మేము పదవీ కాలం అంటే మా ప్రభుత్వం యొక్క పదవీ కాలం ముగిసే సమయానికే దాదాపు 70-80 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంకా అదనంగా దాదాపు 300 కోట్ల రూపాయల ఆదాయం. మీరు కాదని చెప్పే దమ్ముందా మీకు? ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రతి నెల కూడా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందా లేదా? ఈ 2 సంవత్సరాల కాలంలో 300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందా లేదా? తీయండి బయటకు రికార్డ్స్ చూసుకుందాం. ఏ ప్రాజెక్ట్ అయినా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన వల్ల అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నటువంటి కరెంటు పోల్స్ని వినియోగించుకొని కేవలం 770 కోట్ల రూపాయల అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయటం వల్ల ఇవాళ దాదాపుగా 300 కోట్లకు పైబడి ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఆదాయం వచ్చింది. నేను ఈ పనికిమాలిన ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ 2 సంవత్సరాల కాలంలో నువ్వు ఏదైనా ఇటువంటి ఆలోచన ఒక్కటన్నా చేసావా? రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటటువంటి ఒక్క ప్రాజెక్టుకైనా శ్రీకారం చుట్టావా? ఏది ప్రజలపైన ఎక్కువగా భారం పడకుండా ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేయటమే కాకుండా దాని ద్వారా ఇవాళ కోట్లాది రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి సమకూర్చేటటువంటి ఒక గొప్ప ఐడియాకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడితే ఇవాళ దానిపైన నువ్వు బురద జల్లుతున్నావే. ఇవాళ నువ్వు చెప్పు, ఫైబర్ నెట్ లెక్కలది నీకు 2 సంవత్సరాల కాలంలో ఎంత ఆదాయం వచ్చింది రాష్ట్రానికి? 770 కోట్ల రూపాయల పెట్టుబడికి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదాయం ఎంత? 300 కోట్లకు పైబడి ఆదాయం వచ్చిందా లేదా? కాబట్టి ఈ వాస్తవాన్ని కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తి చేసి వినియోగదారులకు అతి తక్కువ ఖర్చుతో అనేక రకాలైనటువంటి సేవలను అందించడమే కాకుండా రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తే ఇవాళ అటువంటి ప్రాజెక్టు పైన బురద జల్లే ప్రయత్నం, లేనటువంటి వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా ఇప్పుడు అకస్మాత్తుగా తెర మీదకి ఎందుకు వచ్చిందండి? మొన్న ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసినంత అవినీతికి, పాల్పడినటువంటి కుంభకోణాలకి, దోచుకున్నటువంటి డబ్బుకి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 1,00,000 సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి జగన్ రెడ్డిని. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవాళ ఏదో మీరు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తాం, లోకేష్ గారిని జైలుకు పంపిస్తాం. ఏంటా మీ పిచ్చి కలలు? జగన్ రెడ్డి తండ్రి వల్లే కాలేదు, మేము చెప్తూనే ఉన్నాం. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో మచ్చలేనటువంటి నాయకుడిగా ఇవాళ ఎంతో మంది ప్రయత్నించారు ఆయన పైన బురద జల్లటానికి. ఆయన వెంట్రుకు కూడా పీకలేకపోయారు మీరు. ఇవాళ కొత్తగా మీరు పీకేది ఏంటయా? ఇవాళ మీ నాయకుడు పోతాడు,
గతంలో చేసినటువంటి అవినీతి కుంభకోణాలకి తోడు ఇప్పటికే సిబిఐ ఛార్జ్ షీట్లు, ఈడీ ఛార్జ్ షీట్లు, కోర్టును తప్పించుకుని తీరటం అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కొత్తగా ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి చేసిన అవినీతికి, దోచుకున్నటువంటి డబ్బుకి, పాల్పడినటువంటి కుంభకోణాలకి 1,00,000 సార్లు జైలుకి వెళతాడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వదిలిపెట్టే ప్రసక్తే లేదు మిమ్మల్ని. ఇవాళ మీ రామ్కి, అయోధ్య రామిరెడ్డి ఇవాళ జగన్ దోచుకున్నటువంటి డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి పెడతా ఉన్నారు కదా. మొన్నే ఐటీ రైట్లు జరిగాయి. కొన్ని 100 కోట్ల రూపాయలు లెక్కల్లోకి రానటువంటి ఆదాయాన్ని ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారా లేదా? ఇవాళ ఏమైపోయాడాయా? అయోధ్య రామిరెడ్డి ఎక్కడ దాక్కున్నాడు? ఆయన సోదరుడు రామకృష్ణారెడ్డి కరకట్ట కమలాసన్ ఎక్కడ దాక్కున్నాడా? ఏ కలుగులో దాక్కున్నాడు? ఐటీ రేట్లు జరిగిన దగ్గర నుంచి కనపడకుండా పోయాడు కదా. ఇవాళ ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో నిన్నగాక మొన్న మీ పార్టీ ఎంపీ బాలశౌరి యొక్క క్విట్ ప్రోకో, ఇవాళ జిందాల్కి మీరు ఏ రకంగా 840 ఎకరాలు నెల్లూరు జిల్లాలో కట్టబెట్టారో, గతంలో చేసుకున్నటువంటి క్విట్ ప్రోకోని ఇవాళ దానికి చట్టబద్ధత ఏ విధంగా కల్పించారో ఆధారాలతో సహా నిరూపించాం. ఇవాళ ఆ వ్యవహారం, మీ హెటరో వ్యవహారం, హెటరోకి భూములు కట్టబెట్టే వ్యవహారం, ఇటువంటి అనేక రకాలైనటువంటి వ్యవహారాలు ఒకదాని తర్వాత ఒకటి ముందుకొస్తున్నటువంటి సందర్భంలో మీ బినామీల యొక్క కంపెనీల షేర్లు 100%, 200%, 400% పెరిగిపోతున్నటువంటి సందర్భంలో, మీ అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడులానే షరామామూలుగానే ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావటం, బురద జల్లే ప్రయత్నం చేయటం, ప్రజల యొక్క దృష్టిని మరల్చడం. కాబట్టి వాళ్ళు నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ వైసీపీ నాయకులకి, వైసీపీ మంత్రులకి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఫైబర్ నెట్ విషయంగా మీరు చేస్తున్నటువంటి ఏ ఆరోపణ పైనైనా నాతో చర్చించే దమ్ము మీకుందా అని సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ సంవత్సరంన్నరగా ఈ ఓకదంపుడు ఉపన్యాసాలు, ఈ పనికి మాలిన ఆరోపణలు చేయటం మానే మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. ఇప్పటి వరకు ఒక్క ఆరోపణైనా నిరూపించేటటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? సిబిఐ వాళ్ళు తీసుకెళ్లి చెత్తబొట్లు ఎందుకు మారేశారు? మీరు విడుదల చేసినటువంటి జీవో ఏమైంది? మీరు రాసినటువంటి లేఖలు ఏమయ్యాయి? ఇవాళ సిబిఐ సంవత్సరం క్రితం చెత్తబొట్లో బారేస్తే మీ మంత్రుల ఉపసంఘం ఇవాళ ఏదో మేము భారీగా ఏదో ఇన్వెస్టిగేట్ చేసేసాం, ఏదో కనుగొన్నామని చెప్పి ఇవాళ కొండను దవ్వి ఎలుకను కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ సిఐడిలో ఏదో ఒక రబ్బర్ స్టాంపు అధికారిని పెట్టుకున్నాం కదా అని చెప్పి ఏదో సిఐడి విచారణ పేరుతో ఏదో ఒక రకంగా ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ పైన మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇవాళ వైసీపీ నాయకులకి, రండి పాయింట్ టు పాయింట్, ప్రతి ఒక్క అంశం పైన కూడా చర్చించడానికి మేము సిద్ధం. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి. సంవత్సరం క్రితం చేసినటువంటి ఆ పనికి మాలిన ఆరోపణలు తప్పితే, రుజువు చేయలేనటువంటి ఆరోపణలు తప్పితే ఇప్పటి వరకు మీరు సబ్స్టాన్షియల్గా విత్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మీరు ఎందుకని బయటికి రాలేకపోతా ఉన్నారు? ఎందుకు ఈ రకంగా బురద జల్లుతూ ఉన్నారు? ఎందుకు ఈ రకంగా ఇటువంటి విశిష్టమైనటువంటి ప్రాజెక్ట్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో కూడా మీరు సమాధానం చెప్పాలి. వీళ్ళు ఒక పక్కన చెప్తారండి, అసలు కేబులే వేయలేదంట. ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్కి 25,000 కిలోమీటర్ల కేబుల్ వేయటం కూడా బోగస్ అంట. మరి అసలు కేబులే లే చేయకపోతే మీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు గతంలో ఒక స్టేట్మెంట్, ఇప్పుడున్నటువంటి 10 లక్షల కనెక్షన్ని 60 లక్షలకు పెంచేస్తారంట అమాంతంగా. ఎక్కడి నుంచి పెంచుతారండి? మేము గనక నిజంగా ఫైబర్ ఆప్టిక్ కేబులింగే గనక చేయకపోతే, 25,000 కిలోమీటర్లు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ మేము ఎస్టాబ్లిష్ చేయకపోతే, 2,500 సబ్స్టేషన్లకి మరి ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ని తీసుకెళ్ళకపోతే ఎక్కడి నుంచి చేస్తారా మీరు? కనెక్షన్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గాల్లో సృష్టిస్తారా? మీరు కనెక్షన్లో? ఇవాళ మొత్తం మేము వ్యవస్థని ఏర్పాటు చేశాం కాబట్టి ఇవాళ మీరు ఈ రోజున కనెక్షన్లు పెంచుతాం, ఇంకా ప్రజల్ని బాధేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. వీళ్ళు చేసినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, సంవత్సరం క్రితం కరెక్ట్గా
జూలై 2020లోనే వీళ్ళు సిబిఐకి లేఖలు రాశారు, జీవోలు కూడా విడుదల చేశారు. కానీ సిబిఐ వారికి కూడా వాస్తవాలు తెలుసు కాబట్టి ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలపైన ఎంక్వైరీ చేయటం అనవసరం అని చెప్పి చెత్తబుట్లో బారేశారు. ఆ తర్వాత కూడా ఏ రోజు కూడా వారు మాట్లాడిన దాన్ని ఏది కూడా నిరూపించలేనటువంటి పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇవాళ కేవలం ఒకదాని తర్వాత ఒకటి, అది రామ్కే విషయంగా కానివ్వండి, అరబిందో విషయంగా కానివ్వండి, హెటరో విషయంగా కానివ్వండి, నిన్నగాక మొన్న నెల్లూరులో జరిగినటువంటి బాలశౌరికి చెందినటువంటి కెనెటా పవర్ జిందాల్ సంబంధించినటువంటి క్విట్ ప్రోకో కానివ్వండి, ఇటువంటి అనేక ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో, రోజు రోజుకి ప్రభుత్వం పైన వేడి పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ మా నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలో, ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో, రైతులు తమ ధాన్యం సంబంధించినటువంటి డబ్బుల కోసం ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో, ఈ ఉద్యమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం, తన పైన వస్తున్నటువంటి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం, తాను చేస్తున్నటువంటి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం మాత్రమే ఎప్పుడో విసిరి పారేసినటువంటి ఫైబర్ నెట్ వ్యవహారాన్ని, చెత్తబుట్టలో ఉన్నటువంటి ఫైబర్ నెట్ వ్యవహారాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఏదేదో పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. కాబట్టి నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టండి. పాయింట్ టు పాయింట్ మేము దాని మీద డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్తున్నవన్నీ కూడా అవాస్తవాలని రుజువు చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రకంగా మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఈ వాగుడి పిచ్చవాగుడు మానేస్తే ప్రజలు హర్షిస్తారు. లేదంటే వీఆర్ రెడీ, ఏ రోజైనా వీఆర్ రెడీ. ఎక్కడా కూడా వెనకడుగేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే నీతివంతంగా, నిజాయితీగా, ఎక్కడా కూడా పైసా అవినీతికి తావు లేకుండా అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్ ఏపీ ఫైబర్ నెట్. ఇవాళ దాని ద్వారా మీరు కోట్లాది రూపాయల ఆదాయాన్ని కూడా మీరు సంపాదిస్తున్నారు రాష్ట్రానికి. ఈ 2 సంవత్సరాల కాలంలోనే 300 కోట్ల రూపాయల పైబడి వాళ్ళ రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఏపీ ఫైబర్ నెట్. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుల గురించి, లోకేష్ గారి అరెస్టుల గురించి ఇవాళ కలలు గంట మానేసి మీరు చేస్తున్నటువంటి కుంభకోణాల చిట్టా ఏంటో మీరు ఆలోచించుకోండి. రోజు రోజుకి పెరిగిపోతుంది మీ కుంభకోణాల చిట్టా. రేపు దాన్ని గనక ముందు పెట్టుకుని కూర్చుంటే 1,00,000 సార్లు అరెస్ట్ చేయాలి మీ జగన్ రెడ్డిని. దాని గురించి ఆలోచించి దాని గురించి భయపడటం అలవాటు చేసుకోండి. ఏం చేయాలరా బాబు, మన భవిష్యత్తు ఏంటని చెప్పి మీరు ఆందోళన చెందాల్సింది పోయి మా గురించి ఎందుకే టైం వేస్ట్. కాబట్టి మీ వ్యవహారం ఏంటో చూసుకోండి. ఫైబర్ నెట్కి సంబంధించి మీరు ఏది డాక్యుమెంటెడ్గా, కన్సాలిడేటెడ్గా మీరు ఏది మాట్లాడినా సబ్స్టాన్షియల్గా వీఆర్ రెడీ టు డిబేట్ ఆన్ ఇట్ అండ్ వీఆర్ రెడీ టు ప్రూవ్ దట్ వాట్ ఎవర్ యు ఆర్ బ్రింగింగ్ ఫార్వర్డ్ ఈజ్ టోటలీ ఫాల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.